నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మీకు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, తెలివైన పిల్లలు పుట్టాలంటే మనం ఏం చేయాలి? జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటటువంటి ఇంటర్నేషనల్ జర్నల్‌లో 2021లో ఒక స్టడీ వేశారు. దాన్ని చేసిన ఆవిడ పేరు మెలిసా మెలోవ్, బ్రిటిష్ ఆవిడే. సో ఈవిడ అబ్జర్వేషనల్ స్టడీ అంటారు. అబ్జర్వేషనల్ అంటే ఈ మందిస్తే అది ఎలా ఉంది అని. దీనిపైన ఇంకో వేరే స్టడీస్ ఉంటాయి. దాన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు. అక్కడ దాకా కాదు. ఇది ఆవిడ అబ్జర్వేషన్‌ని ఆవిడ ప్రచురించడం జరిగింది. బ్రిటన్‌లో చేసింది. సో ఆవిడ ఏం చెప్పిందంటే, గర్భవతులకి వైటమిన్ డి అనేది పరీక్ష చేయగా, ఆ వైటమిన్ డి లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో వాళ్ళలో కొంచెం తెలివి అంత తక్కువ ఉన్నటువంటి పిల్లలు పుట్టడం ఈవిడ అబ్జర్వ్ చేసింది. ఇంకొక గ్రూప్లో వైటమిన్ డి లెవెల్స్ ఈవిడ సప్లిమెంట్ చేయగా ఆ పిల్లల్లో తెలివి ఎక్కువ ఉండటం ఈవిడ గమనించింది. ఎప్పుడు పుట్టంగానే పిల్లలు తెలివి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చెప్పలేం కదా, స్కూల్లో వేస్తే కానీ తెలియదు. ఎవరైతే క్లాస్లో బాగా పర్ఫామ్ చేస్తారో, ఐక్యూ ఎక్కువ ఉంటుందో వాళ్ళ తల్లుల వైటమిన్ డి ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్ చేయగా వైటమిన్ డి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పిల్లలు పుట్టడం ఈవిడ గమనించింది. ఈ అబ్జర్వేషనల్ స్టడీ. ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో వైటమిన్ డి పరీక్ష చేసుకోవడం అనేది అవసరం. సో వైటమిన్ డి నార్మల్గా 30 దాకా ఉండాలి. కానీ భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సౌత్ ఏషియన్ జెనెటిక్స్ అంటే మొత్తం మనం భారతీయుడు ఒక దేశం కానీ అటు ఇటుగా మొత్తం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు ఇదంతా ఒకటే జెనెటిక్ పూల్. వీళ్ళందరిలో కూడా వైటమిన్ డి న్యాచురల్గా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి పరీక్ష చేసుకోకపోతే తెలియదు. పరీక్ష చేసుకోవడానికి కష్టం అనుకోండి, అందరూ వైటమిన్ డి తీసుకుంటే తప్పే ఉంది. వైటమిన్ డి అనేది చాలా చీప్ క్యాప్సూల్, అది పెద్ద ఖరీదైన క్యాప్సూల్ కాదు. కొన్ని గవర్నమెంట్ వాళ్ళు వైటమిన్ డి ఇస్తున్నారు కూడా గర్భవతులకి. సో పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చే వయసు ఉన్నవాళ్ళు, లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు వైటమిన్ డి పరీక్ష చేసుకోండి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నిజానికి 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల మనకి హాని కాదు. అందరూ వైటమిన్ డి కనీసం మొదటి 3 నెలలైనా సరే, ఎప్పుడైతే బిడ్డ మెదడు ఫార్మ్ అవుతుందో మొదటి 3 నెలలు తప్పనిసరిగా అందరూ వైటమిన్ డి వేసుకోవడం అనేది ఎంతో మంచిది. ఇప్పుడు అది 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఒక 3 నెలల పాటు ఎక్కువ ఉంటే అది మనకి హాని కాదు. వైటమిన్ డి మనకి హాని చేసేది కాదు. సో అందరూ వేసుకోవడం మనకు తప్పే ఉంది. ఇది 60 దాకా ఉండొచ్చు, 60 దాటిన తర్వాత కూడా మనకి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, ఎవరైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారో, అలాంటి అథ్లీట్స్ అంటాం, వాళ్ళు వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎముకలు అయితే కొంచెం బలహీనంగా ఉంటాయి అనుకుంటే వీళ్ళందరూ కూడా వైటమిన్ డి తీసుకోవచ్చు. కానీ మనం మాట్లాడబోయే అంశం ఇది. ఇకపోతే వైటమిన్ డి అనేది ఎండలో కూర్చోవడం వల్ల వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉంది. సో ఎండలో కూర్చున్నా కూడా మరి ఇప్పుడు భారతదేశంలో ఎండకి ఎక్స్పోజ్ కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదో ఒక టైంలో ఎండలో తిరిగే వాళ్ళే కదా మన జీన్స్ ప్రకారం. ఎండలో తిరుగుతున్నా కూడా మరి భారతదేశంలో 94% మందిలో వైటమిన్ డి తక్కువ ఉంటుంది. పూర్తిగా ఎండకి ఎక్స్పోజర్కి సంబంధించింది కాదు, కొంత జెనెటిక్ కారణాలు ఉండే అవకాశం ఉన్నది. సో ఎందువల్ల ముందు మనకు తెలియదు. పైగా వైటమిన్ డి అనేది వైటమిన్ ఉంటున్నాం కానీ అది ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ హార్మోన్ లాంటిది. అది కాల్షియం మెటబాలిజం అంతా కూడా, కాల్షియం ఎముకల్లో ఎంత ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత మన శరీరంలో ఉండాలి, ఎక్కువ ఉంటే దాన్ని బయటికి పంపించి ఇట్లాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేసే ఒక తెలివైన హార్మోన్ లాంటిది వైటమిన్ డి. సో అందరూ ఈ వైటమిన్ డి పరీక్ష చేసుకుని అది 30 దాకా దాన్ని కరెక్ట్ చేసుకోవటం అనేది అవసరం. దాన్ని కరెక్ట్ చేసుకుంటే నాకేమొస్తుందండి అనడం కంటే ఎందుకో మనకు పూర్తిగా తెలియదు సైన్స్ ప్రకారం. అయినప్పటికీ కూడా ఇది కాల్షియం మెటబాలిజంకి, ఎముకల బలానికి సంబంధించింది. పిల్లల్లో తెలివితేటలు పెరగడానికి, మెదడు డెవలప్ అవ్వడానికి అవసరం. కాబట్టి యంగ్ లేడీస్ అందరూ కూడా 40 వయసు వచ్చేదాకా, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యేదాకా అందరూ వైటమిన్ డి వేసుకోవడం ఎంతో ముఖ్యమని నేను చెప్పదలుచుకున్నానండి. నమస్కారం.